వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత టీడీపీలో చేరితే వైసీపీ కంచుకోట అయినటువంటి కడపకు బీటలు వారబోతాయి అని వైఎస్ సునీత టీడీపీలో చేరితే వైసీపీ కంచుకోటకు బీటలు వారతాయని వైఎస్ భారతి భావించారా? అందుకే వైఎస్ సునీతను టీడీపీలో చేరకుండా నిలువరించేందుకు తన మిత్రులతో రాయబారం పంపించారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత టీడీపీలో చేరితే తమ కంచుకోట అయినటువంటి కడప జిల్లాకు బీటలు వారబోతున్నాయని వైఎస్ భారతి భావించారు. అందుకే వైఎస్ సునీతను టీడీపీలో చేరకుండా నిలువరించేందుకు తన మిత్రులతో రాయబారం పంపించారు సునీతకు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. మీరు అవసరమైతే కాంగ్రెస్లో అయినా చేరండి, కానీ టీడీపీలో మాత్రం చేరకండి అంటూ రాయబారి ద్వారా మెసేజ్ పంపించారట. ఏంటి ఈ వార్తల్లో వాస్తవం ఉంది? ఉండొచ్చు, కానీ ఆశకి అంతు లేదంటారే, ఆకాశం అంత ఆశ అంటారు. దానికి మినహాయింపు లేదు భారతీరెడ్డి విషయంలో. ఇప్పుడు చంపింది వాళ్ళ నాన్నని, అవును, చచ్చిపోయాడు మా నాన్న అని చెప్పి ఆమె కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంది. ఈవిడ చెప్తే ఆవిడ ఎట్లుంటుంది? ఏదో దింపుడు కళ్ళం ఆశ తప్పితే అడిగే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ ఆలోచించే పరిస్థితులు లేరు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నది ఎంత నిజమో, భారతీరెడ్డి క్లిష్ట పరిస్థితిలో ఉన్నది కూడా అంతే నిజం. ఓకే, ఆ దీంట్లో వాళ్ళు ఏదో సునీతకి చెప్పాలని అనుకుని ఉండొచ్చు, తన బంధుమిత్రులతో రాయబారం. అయితే ఎలాగూ షర్మిలతోటి ఏం పెద్ద ప్రమాదం లేదు అని వాళ్ళకు ఒక ఐడియా వచ్చేసేసింది, ఒక కంక్లూజన్కి వచ్చేసారు. ఆమె కాంగ్రెస్లో చేరింది కదా, ఆమె కాంగ్రెస్లో చేరటం వేరు. కానీ వైఎస్ సునీత కాంగ్రెస్లో చేరితే కూడా వాళ్ళకి నష్టమేమి లేదు. కానీ షర్మిల ఎలాగో వచ్చి తెలుగుదేశంలో చేరదు కాబట్టి షర్మిల దగ్గర అసలు ఆ కండిషన్స్ ఏం పెట్టలా వీళ్ళు. ఆమె వెళ్ళింది, కాంగ్రెస్లో చేరింది, అది పెద్ద విషయంగా అనుకోవట్లేదు. ఏదో తిట్టుకున్నారు, ఈ 2 రోజుల్లో అందరూ అన్నీ మర్చిపోతారనే ఒక ఉద్దేశంలో ఉన్నారు. మరి సునీత విషయంకి వచ్చేసరికి సునీతకి ఎంతో కొంత చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇచ్చాడు. ఇవ్వకపోయి ఉంటే సునీత ఇంత ధైర్యంగా నిలబడేది కాదు అనేది వాళ్ళ ఉద్దేశం. చంద్రబాబు నాయుడు సహాయం చేశారో లేదో మనకు తెలియదు, కానీ అసలు సునీతకి ముందు వెనక తెలీదు, ప్రపంచంతో సంబంధం లేనట్లుంటుంది. ఏదో అపోలో హాస్పిటల్లో పనిచేసుకుంటూ ఉంటుంది, కొన్నాళ్ళు అమెరికాలో ఉండొచ్చింది, ఆవిడకి ఏం తెలుసు అనే ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు. అవును, అలాంటి ఆమెకి ఇంత ధైర్యం ధీమా వచ్చినాయి అంటే తెలుగుదేశమే కారణం అయ్యి ఉంటుంది అనే ఉద్దేశంతో అంటే ఎందుకు చేశాడు చంద్రబాబు నాయుడు హెల్ప్, తర్వాత తన పార్టీలో చేర్చుకుంటాం కోసమే చేశాడు అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని తెలుగుదేశం మట్టుకు చేరితే గిరితే అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఒకళ్ళని పట్టుకు ఒకళ్ళు ఏడుద్దరు, కానీ అక్కడే ఉండండి కాంగ్రెస్లోనే ఉద్దేశంతో. ఏది ఏమైనా వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం జరగబోతుందంట 15వ తారీఖు, మార్చి 15వ తారీఖు. ఆ రోజు అక్కడ కూర్చొని తన కార్యాచరణ ప్రకటిస్తుంది అనేది వాళ్ళకు ఉప్పందింది. ఇంకా వాళ్ళకి గుబులు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏ కడప సీటు కోసం అయితే ఎన్ని దారుణాలు చేయాలో అన్ని దారుణాలు చేశారు. ఒకప్పుడు వివేకానందరెడ్డిని 2 పీకి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ అయ్యాడు. అది అసలు వైఎస్ వివేకానందరెడ్డి సీటు, ఆయన అయ్యాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ పోటీ చేద్దాము అనుకుంటే అవినాష్ రెడ్డి పోటీ చేశాడు. ఏదైనా తండ్రిని ఎంపీ అవ్వనివ్వలేదు, మధ్యలో ఒకసారి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి కూడా గెలవనివ్వలేదు అనే కోపం అయితే మట్టుకు సునీతారెడ్డికి ఉంది. అంటే ఎంత హాస్పిటల్లో ఉద్యోగం చేసుకుంటున్నా కానీ తెలియకోకుండా అయితే ఉండవు కదా, ఉంది.
ఆ పరిస్థితుల్లో మనిషే చచ్చిపోయాడు. ఈ మనిషి చచ్చిపోవటానికి ఆమెకున్న కంక్లూజన్స్ ప్రకారం వాళ్ళే చంపారు అని ఆమె బలంగా విశ్వసిస్తుంది. ఆ ప్రాసెస్లో అసలు వాళ్ళు చెప్పిన మాట ఎందుకంటది? పై ఈ మధ్య వచ్చిన వార్త ఏంటంటే వాళ్ళ అమ్మ పోటీ చేస్తాయి అని. అవును, వాళ్ళ అమ్మ పోటీ చేస్తాం, వాళ్ళ అమ్మ అయినా పోటీ చేయొచ్చు, ఆవిడైనా పోటీ చేయొచ్చు. ఎవరు పోటీ చేసినా అక్కడ ఆ ఏరియాలో, పులివెందుల ఏరియాలో, కడప జిల్లాలో గడప గడపకి అర్థమైపోయింది ఏంటి అంటే వీళ్ళు ఎంపీ టికెట్ కోసమే వివేకానంద రెడ్డిని చంపారు అనేది ఒక వార్త అయితే మట్టుకు నమ్ముతున్నారు ప్రజలు. ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలన్నిటిని చూసి అప్పుడు నమ్మలేదు, 2019లో నమ్మలా, ఇప్పుడు నమ్ముతున్నారు. మరి ఎంతైనా చచ్చినోడి కళ్ళు చారాడు కదా, చనిపోయాడు, పైగా బలవంతపు చావు, హత్య కదా, అది సింపతి ఎక్కువ ఉంటుంది. చనిపోయిన దానికన్నా హత్య చేయబడితే ఇంకా సింపతి ఎక్కువ ఉంటుంది. ఆ సింపతిని ఈవిడ క్యాష్ చేసుకోవాలని అనుకోవటం తప్పేం లేదు. పైగా ప్రజలు కూడా అసలు మీరు ఇంతకు బరితెగిస్తారా? రాజకీయాల్లో హత్యలు ఇవి సాధారణం అయినప్పటికీ సొంత ఇంట్లో వాళ్ళని చేయడం అనేది మట్టుకు సొంత ఇంట్లో వాళ్ళని చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేరు. అందుకని వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఏదైనా సభలకు వెళ్తే కూడా జనాలు రావట్లా, ఇదివరకటంత ఆదరణ లేదు. పైగా అతని మీద తల్లిని చెల్లిని పక్కన పెట్టాడు అనే ఆరోపణ కూడా బాగా బలంగా వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో అలాంటిది ఏమీ లేదు, ఎట్లగొట్ల కలుపుకుపోవాలి అని చెప్పి ఏవేవో జగన్మోహన్ రెడ్డి రాయబారాలు కూడా చేస్తున్నాడు. చెల్లెల్ని టైం చూసి ఇంటికి వెళ్ళడం, తల్లిని కాంటాక్ట్ చేయటం, ఇవన్నీ జరిగినాయి. పైగా మనం ఇంతకుముందు కూడా ఒకటి అనుకున్నాం, వాళ్ళకి ఏది పట్టుకున్నా కానీ తాడు పట్టుకుంటే పామే కరుస్తుందని మాట్లాడుకున్నాం. విమలారెడ్డి విషయం కూడా బయటకు వచ్చింది. విమలారెడ్డికి సాక్షాత్తు ఎన్నికల కమిషన్ వాళ్ళే వార్నింగ్ ఇచ్చేంత దాకా వెళ్ళింది. ఇంక ఇప్పుడు ఆవిడ బైబిల్ పుచ్చుకుని తిరిగే ఆస్కారం లేదు. ఇక వాళ్ళు దేని మీద అయితే ఆశలు పెట్టుకుంటున్నారో అవన్నీ ఒకటి 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 చేజారిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈవిడేళ్ళు తెలుగుదేశంలో చేరింది అనుకో, ఇంకేముంది, అగ్నికి ఆజ్యం పోసినట్టే కదా అని ఆవిడ బాధ, భారతీరెడ్డి బాధ. ఆ అయోమయంలో నుంచి ఆ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. అన్నీ చూసేదానికి అట్లా అనిపిస్తుంది. అంటే ఇట్లాగే జరుగుతాయి. ఇప్పుడు చాలామంది హత్య చేసిన వాళ్ళు కూడా ప్రాణభిక్ష పెట్టమని రాష్ట్రపతిని అడుగుతారు. ఎందుకు అడుగుతారు? చేసింది హత్య, అది నిరూపణ కూడా అయ్యింది, నీకు కూడా తెలుసు హత్య చేశానని, క్షమాపణ ఎందుకు మళ్ళీ దానికి? సరే, ఈ జన్మలో నేను తప్పు చేశాను, చట్టం దృష్టిలో తప్పు చేశాను, నా మనస్సాక్షిలోనూ తప్పు చేశాను అని అర్థమైన తర్వాత ఇంకా క్షమాభిక్షలు ప్రాణభిక్షలు అడగటం ఎంతవరకు కరెక్టు? కానీ అడుగుతారు. మనిషికి ఏంటంటే పక్కవాడు ఏమైపోయినా పర్లా, నేను బాగుండాలి, సందర్భం వస్తే నేను చేసిన పని నేను సమర్థించుకోవడం అనేది మనిషి యొక్క అవలక్షణం. ఎందుకంటే తెలివి ఎక్కువ ఉంది కదా, మిగతా అన్ని జంతువుల కన్నా మనిషికే కదా తెలివి ఎక్కువ. అందుకని తనకు తను బాగా డిస్కౌంట్ చేసుకుంటాడు, ఎదురోడిని తిడతాడు, ప్రతిదానికి ఎదురు వాళ్ళని బ్లేమ్ చేయటం, ఇవన్నీ మనుషులే చేయగలుగుతారు. ఈ సృష్టిలో ఇంకెవరూ చేయలేరు. జంతువులు గింతువులు ఏమి చెయ్యవు, అట్లా ఏం చెయ్యవు. సరే, ఏది ఏమైనా నాకైతే మనస్ఫూర్తిగా సునీతారెడ్డి తెలుగుదేశంలోనే చేరాలి. వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే అడ్డు తొలగించుకున్నారో వివేకానంద రెడ్డిని, సునీతారెడ్డి కానీ వాళ్ళ అమ్మ కానీ గెలవాలి. అట్లా అయితే అన్నా కనీసం ఒక న్యాచురల్ బ్యాలెన్స్ అంటాం దీన్ని, సహజ న్యాయ సూత్రాలు అంటారు కదా, ఒక బ్యాలెన్స్ అయితే అవ్వాలి. ఇప్పుడు ఎప్పుడు సృష్టిలో జరుగుతూ ఉంటుంది న్యాచురల్ బ్యాలెన్స్. ఆ న్యాచురల్ బ్యాలెన్స్ జరుగుద్దని నేను నమ్ముతున్నా. కనీసం న్యాయస్థానాలు శిక్షించలేకపోయినా హంతకుల్ని ప్రజాక్షేత్రమైనా శిక్షించింది అనేది చూసే వాళ్ళకి అర్థం కావాలి. ఇది ఇంకెవరన్నా ఇలా చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నా. అందుకని నేనైతే నా వ్యక్తిగతంగా సునీతారెడ్డి కానీ వాళ్ళ అమ్మ కానీ గెలవాలి ఆ సీటు. ఓకే, వాళ్ళు ప్రజలకు ఎంత చేస్తారనేది తర్వాత విషయం. ముందైతే ఒక బ్యాలెన్స్ అయితే వస్తుంది అక్కడ.
మాది కడప, మా కంచుకోట అనే దానికి కోటలకు కూడా బీటలు వారుతాయి, ఆ బీటల్లో కూడా మర్రి చెట్లు మొలుస్తాయి అనేది అర్థం కావాలి ఎవరికే. ఓకే మేడం, థ్యాంక్ యూ.